డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. కాకానిని రేపు ఉదయం నెల్లూరుకు తీసుకురానున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇటీవల కాకాని ముందస్తు బెయిల్ కూడా తిరస్కరించింది. కాకాని పోలీసుల విచారణకు సహకరించకుండా 2 నెలలుగా పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీస్ కూడా ఇచ్చారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, దాదాపు 1.5-2 నెలల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారు కాకాని. ప్రస్తుతం కాకాని అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? చందు, మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి దాదాపు కూడా ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి పొదలకూరులో రుసుమ్ మైన్స్లో 250 కోట్లు అక్రమంగా రవాణా చేసినట్లుగా ఇప్పటికే పొదలకూరు పిఎస్లో ఆయన మీద A4 నిందితులుగా కూడా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కాకాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు కూడా 1.5 నెల పైగా కూడా అవుతున్నప్పటికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో దాంకున్నట్లుగా ఇప్పటికే ఇటు అజ్ఞాతంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాకాని గోవర్ధన్ రెడ్డి దసరాకు సంబంధించినటువంటి పండగకు హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఆయన ఇంటి వద్దకు పొదలకూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి తన కూతురు నివాసానికి కూడా వెళ్ళి అక్కడ పొదలకూరు పిఎస్ సంబంధించిన పోలీసులు అక్కడ కూడా నోటీసులు జారీ చేసేందుకు వెళ్ళారు. అప్పుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ నోటీసులు తీసుకోలేదు. మొత్తానికి 3 సార్లు పోలీసులు నోటీసు జారీ చేసినప్పటికీ విచారణ హాజరు కాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో ఆయన ఎక్కడైతే అరెస్ట్ అవుతామో భయంతో ఒక్కసారిగా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డిపై తొలితగా మైనింగ్ సంబంధించినటువంటి కేసులో A4 నిందితుడిగా జతపరిచిన తర్వాత మరలా ఆయన మీద రుసుమ్ మైన్స్ సంబంధించినటువంటి ఆ ప్రాంత వాసులు గిరిజనులు ప్రధానంగా SC/ST కేసు నమోదు చేశారు. సో SC/ST కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురైనటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక ప్రాంతాల్లో ఏదైతే తలదాచుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 2 నెలలుగా ఏపీ పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి ఇటు అన్ని అంటే బెంగళూరు అయ్యుండొచ్చు, అదేవిధంగా చెన్నై, అదేవిధంగా హైదరాబాద్తో పాటు ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్లలో ఎక్కడైనా గెస్ట్ హౌస్లో ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన కేరళలో ఉన్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు చాకచక్యంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు నెల్లూరుకు తీసుకువస్తారా, కోర్టుకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనపడుతున్నాయా ఏంటి అనే దాని మీద కూడా ప్రశ్నార్థకంగా అయితే కొనసాగుతూ ఉంది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన అదుపులో తీసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా చాలా వరకు కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. రేపటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయన ఎక్కడైతే విచారణకి హాజరవుతారో, ఎక్కడైతే ఆయన్ని అరెస్ట్ చూపిస్తారో అక్కడికైతే దాదాపు వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. మాజీ మంత్రి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ యొక్క అక్రమ మైనింగ్ తరలింపు కేసులో దాదాపు 250 కోట్ల వరకు కూడా ఈ యొక్క అక్రమ కేసులో అనేక మంది కూడా అంటే అక్రమ రవాణా చేసినటువంటి కేసులో ఒక 10 మంది వరకు కూడా ముద్దాయిలను ఏర్పాటు చేశారు పొదలకూరు పిఎస్లో. దీనికి ప్రధానంగా డీడీ మైనింగ్ సంబంధించిన బాలాజీ నాయక్ కేసు నమోదు చేసిన తర్వాత A4 నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏదైతే ఈ కేసులో జతపరచడంతో ఒక్కసారిగా కూడా ఆ టైంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అనేక మంది ఇన్ఛార్జీలు సైతం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఇది ఒక పన్నాగం అని చెప్పడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క మైనింగ్లో ఆయన పాత్ర లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు అజ్ఞాతంలోకి ఉన్నారు, ఇన్ని రోజులు బయట ఉండాల్సిన అవసరం ఏముంది, పోలీసు విచారణకు వచ్చి మైనింగ్ కేసులో నేను లేనని చెప్పడం తప్పే ఉంది అనే దాని మీద
మీద యావత్తు అనేక పార్టీలకు సంబంధించినటువంటి ఆయన అందరితో కూడా సుప్రసిద్ధుడే, అందరితో కూడా బాగుండేటువంటి వ్యక్తే. కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా మైనింగ్ కేసు మరింత బలం అయితే ఆ కేసుకి పవర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ఈ యొక్క కేసులో ఆయన పాత్ర లేకపోతే ఎందుకు వెళ్ళడం దాని మీద కూడా అందరూ కూడా చాలా వరకు కూడా దీని ఒక ప్రశ్న అయితే ముందుకు తీసుకెళ్లారు. మొత్తానికి కేరళ నుంచి పోలీసులు అదుపులో తీసుకొస్తా ఉన్నారు. మరి నెల్లూరుకి అర్ధరాత్రి తీసుకొచ్చే అవకాశాలు ఉండడంతో కోర్టు ముందు హాజరుపరుస్తారా, మరి విచారణ నేపథ్యంలో రేపు అరెస్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంచింది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.